హలో అండి, అందరికీ నమస్తే. మనందరికీ ఇంటర్నెట్ ఏమైనా ఫ్రీగా వస్తుందా? ఒకసారి ఆలోచించండి. మన కళ్ళ ముందున్న ఒక పెద్ద ప్రమాదాన్ని మనం చూసామా, చూసి కూడా చూడనట్టున్నామా? భయంకరంగా అనిపించిన ఇవి నిజాలు. ఒకసారి చూడండి. అందరి దగ్గర మొబైల్ ఉంది. చచ్చినట్టు 1 month డేటా వేసేలాగా ప్లాన్లు కూడా ఉన్నాయి. దానివల్ల మనకి నెలకి 1.5 GB లేకపోతే 2 GB పర్ డే డేటా అయితే ఫ్రీగా వస్తుందని డబ్బులు పెట్టా, ఖచ్చితంగా దీన్ని అయిపోగొట్టాలని ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటారు. అవునా? కొంతమంది వాడరు, వాళ్ళు గుడ్ ఫెలోస్ అని అనుకుందాం. డేటా అయిపోవాలి ఒక రోజులో అని రీల్స్ మీద రీల్స్ లేకపోతే షార్ట్స్ ఏదైనా సరే సోషల్ మీడియాలో డేటా అయిపోవడం కోసం చూస్తున్నారా? ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూసి తీరాల్సిందే. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో ఏది ఫ్రీగా రాదు. అది పచ్చి నిజం ప్రతి విషయంలో కూడా. ఇక్కడ మనకి డేటా ఫ్రీగా వస్తుందంటే ప్రొడక్ట్ డేటా కాదు, మనం వాడే మనం. మీరు విన్నది నిజమే. సో దీన్ని ఎలా చూడాలంటే, మన టైము, మన ఆలోచన, వీటిని కంపెనీలు అమ్ముకుంటున్నాయి. ఏంటి అసలు అర్థం కాలేదు కదా? క్లియర్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫోన్ మిమ్మల్ని గమనిస్తుందని మీకు తెలుసా? మన కళ్ళ కంటే కూడా మన ఫోన్ కళ్ళు కంటే అది వింటుంది అనే మాట 100% నిజం. సరే, మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు మీ ఫ్రెండ్తో ఎవరితో అయినా సరే, అబ్బా ఒక మంచి షూ కొనాలి లేకపోతే ఒక మంచి డ్రెస్ కొనాలి అని ఫోన్లో మాట్లాడి మీరు ఉండొచ్చు. లేదు అంటే మీకు నచ్చిన ఒక థింగ్ గురించి నెట్లో ఎక్కడో దగ్గర మీరు సెర్చ్ చేసి ఉంటారు. నెక్స్ట్ డే అనాలండి, నెక్స్ట్ మినిట్ మీరు ఫోన్ ఏదైనా యూజ్ చేసేటప్పుడు ఒక యాప్ ఓపెన్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీరు చూసిన షూ లేకపోతే ఆ డ్రెస్ అడ్వర్టైజ్మెంట్ మీకు కనిపిస్తుంది. మీకు ఏదంటే ఇష్టం, మీరు ఎప్పుడు నిద్రపోతారు అని మీకు ఎంతవరకు పర్ఫెక్ట్గా తెలుసో లేదో తెలియదు, కానీ ఈ విషయమే కాదు, మీరు ఏ రాజకీయ పార్టీ నమ్ముతారు, అంతేకాదు ఎలాంటి బట్టలు మీకు ఇష్టం అనే విషయాలన్నీ కూడా కంపెనీల దగ్గర రికార్డ్ అయి మరీ ఉన్నాయి. మనకు తెలియని విషయాలు, మన బ్రెయిన్ ఆలోచించేవి కంపెనీ దగ్గర రికార్డ్స్ ఉంటాయి. మీకంటే మీ గురించి అల్గారిథంకి చాలా ఎక్కువ విషయాలు తెలుసు. సో దానివల్ల, ఆ డేటా ఉండడం వల్ల మీకు కావాల్సినవన్నీ చూపించి మిమ్మల్ని ఆ ఫోన్కే అతుక్కుపోయేలాగా చేస్తున్నాయి. మిమ్మల్ని అంటున్నా, తప్పు నన్ను కూడా చూస్తే. ముఖ్యంగా మన టైం ఏదైతే ఉందో మనం ఇన్వెస్ట్ చేస్తాం చూసారా, అదే వాళ్ళందరికీ బిజినెస్, లాభాలు తెచ్చిపెట్టే బిజినెస్. నిజం చెప్పాలంటే మన జీవితం ఒక అల్గారిథం చేతిలో ఉంది. మనం ఏమనుకుంటాము అంటే, ఇందులో మనల్ని మనం సమర్థించుకుంటాం. అదేంటి, నాకు నచ్చింది కాబట్టి నేను చూస్తున్నాను, నాకు నచ్చింది కాబట్టి నేను చేసుకుంటున్నాను. అది నిజమే, కానీ అది మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారు. నిజమేంటంటే, వాళ్ళు చూపించింది మనకి నచ్చేలాగా చూపిస్తారు. ఇక్కడ మనం కొన్న తర్వాత ఎందుకు కొన్నావా అని చాలా వస్తువులు ఫీల్ అవుతారు. నిజమా కాదా? సో దానికంటే ముందే అది కొనేలాగా మన బ్రెయిన్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. గంటల తరబడి ఫోన్ చూసి తల పైకెత్తామనుకో, పక్కన ఏం జరుగుతుందో అప్పుడు గమనిస్తాం. అప్పుడు దాకా పట్టించుకుని కూడా పట్టించుకో. ఎదుటి వాళ్ళ అమ్మ పిలుస్తున్నా, ఫ్రెండ్ పిలుస్తున్నా, లేకపోతే ఇంకేదైనా పట్టించుకో. నిజమా కాదా? జస్ట్ తెలుసుకోవడానికి విషయాలని. నిజమా కాదా? కళ్ళన్నీ మంటలు పడతాయి. ఒక్కోసారి కళ్ళ నుంచి వాటర్ కూడా వస్తాయి. నాకు వచ్చాయి, ఇది నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. కళ్ళ నుంచి వాటర్ తెలియకుండా చూస్తూ ఉంటాం, కళ్ళ నుంచి వాటర్ వస్తాయి. ఆపేద్దాం అనుకుంటాం, మళ్ళీ ఫోన్ వైపే వెళ్తుంది. ఎందుకంటే ఎక్కడో కూర్చున్న ఒక బిజినెస్ డిజిటల్ అల్గారిథం అనేది మనందరినీ కూడా డిజిటల్ ఫోన్ చూసే బానిసల్లాగా మార్చేయడం జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఇంకా ఉంటుంది. వీటన్నిటిలో పెద్ద డేంజర్ ఏంటో తెలుసా? మనం ఆలోచించే శక్తి కోల్పోతున్నాం. ప్రాక్టికల్ ఏదైనా సొల్యూషన్ ఉందా అంటే, ఫోన్ పడేయండి అని చెప్పను, నేను చేసేది కూడా ఫోన్ చూడటమే. కానీ ఒకటి మాత్రం నిజం, మీరు ఈ ఫోన్ పక్కన పడేయడం అనే ఆప్షన్ కంటే కూడా బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. డేటా అయిపోవాలని బలవంతంగా వీడియోలు చూడాలని మాత్రం అస్సలు అనుకోవద్దు, చూడకండి. డేటా కోసం అవసరమైనంత వరకే ఫోన్ వాడడానికి ట్రై చేయండి. అంతేకాదు, బేసిక్గా ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి. ప్రతిసారి అవి డిస్టర్బ్ చేసి మనల్ని అట్రాక్ట్ చేస్తాయి కదా. ఫోన్ చూడడానికంటూ పర్టికులర్ టైం పెట్టుకోండి. పిల్లల విషయంలో ప్రతి తల్లిదండ్రులు ఇలా ఫీల్ అవుతారు, కానీ వాళ్ళ విషయంలో అసలు ఫీల్ కాదు. ఖర్చు అవుతుంది, వేస్ట్ అయిపోతుంది ఈ డేటా అంతా అని అనుకోకండి. మన జీవితమే ఇక్కడ ఖర్చు అయిపోతుంది. దీని గురించి మనం భయపడాలి. ఈరోజు ఫోన్ పక్కన పడేసి, ఈ విషయం విన్న తర్వాత అయినా సరే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరో మర్చిపోయిన వాళ్ళని ఒకసారి గుర్తు తెచ్చుకొని
ప్రశాంతంగా వాళ్ళతో మాట్లాడండి, మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళతో మాట్లాడండి. మీరేమంటారు ఇదంతా విన్న తర్వాత? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.